ప్రియమైన దేవుని సంగమా, ప్రభునామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపము. చాలు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఈ లోకంలో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనకంటే పెద్దవాళ్ళు లేదా మనకంటే జ్ఞానవంతులు మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు గద్దించినప్పుడు మనం కొన్నిసార్లు గద్దింపును అంగీకరిస్తాం, కొన్నిసార్లు గద్దింపును తృణీకరిస్తాం. కానీ దేవుడు తృణీకరిస్తే మనం ఎప్పుడు కూడా తృణీకరించబడతాం. దేవుడు గద్దించినప్పుడు మనం లోబడితే ఆశీర్వదించబడతాం. అందుకే ఇక్కడ దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దిస్తే మనం ధన్యులమవుతాం. దేవుడు ఎట్లా గద్దిస్తాడు, ఏ విధంగా గద్దిస్తాడు అంటే వాక్యము ద్వారా మనలను గద్దిస్తాడు. రెండవది సేవకుల ద్వారా గద్దిస్తాడు. గద్దించినప్పుడు గద్దింపు మాటలకు మనము లోబడితే ధన్యులమవుతాం. గద్దింపును వినకుండా గద్దించినప్పుడు మనము దూరం అయితే మనమే నష్టపోతాం. అందుకే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించకము. దేవుడు శిక్షించినప్పుడు మనము తృణీకారము పొందకూడదు. కొన్నిసార్లు దేవుడు మనము కొన్ని దాంట్లో శిక్ష కూడా అనుగ్రహిస్తాడు. ఏ విధంగా అంటే దేవుని మాటను మనము మితిమీరిపోయినప్పుడు దేవుడు శిక్షకు పాత్రులుగా చేస్తుంటాడు. ఆ శిక్షకును మనము తృణీకరించకూడదు. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయనే గాయం చేస్తాడు, మరలా తిరిగి ఆయనే గాయమును కట్టేవాడుగా ఉంటాడు. ఆయన మనకు గొర్రెల కాపరి అయి ఉన్నాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలు తన మాట విన్నప్పుడు వాటిని శిక్షిస్తాడు, మరలా ప్రేమిస్తాడు. ఎంతగా శిక్షిస్తాడో అంతకంటే ఎక్కువగా గొర్రెల కాపరి గొర్రెలను ప్రేమిస్తాడు. మన కాపరి కూడా, మన దేవుడు కూడా శిక్షించినప్పుడు శిక్షను మనము తృణీకరించకుండా అంగీకరించే వారుగా ఉండాలి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థత పరచును. ఆయన చేతులు స్వస్థత పరుస్తాయి. ఆయన చేతులలో స్వస్థత ఉంది, ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయనలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే మనము ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు గలవారుగా మనము జీవించాలి. మరొకసారి చూస్తే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. 13వ అధ్యాయము సామెతలు 1వ వచనం చదువుకున్నట్లయితే సామెతలు 13వ అధ్యాయము 1వ వచనం, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు అగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అపహాసకుడు అంటే తండ్రి శిక్షించిన, పెద్దలు శిక్షించిన ఆ పెద్దలను తల్లిదండ్రులను ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తారన్నమాట. నువ్వు నాకు చెప్పేంతనా అని చెప్తారు. అంటే ఒక వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు చేసే శిక్షకు లోబడతారు. జ్ఞానం వచ్చినప్పుడు, పెద్దవారైనప్పుడు ఏం చేస్తామంటే మనకు మనమే గొప్పవాళ్ళు అనుకొని తండ్రి చేసే శిక్షను ఏం చేస్తామంట తృణీకరించే వారుగా అవుతాం. ఆ విధంగా మనం తృణీకరించకూడదు. మనం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు తల్లిదండ్రుల మాట వినాలా, దేవుడి మాట వినాలా, దేవుడు చేయ శిక్షకు మనము విధేయులుగా అయి ఉండాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. అందుకే తండ్రి చేయ శిక్షను నీవు తృణీకరించొద్దు, దేవుడు చేసే శిక్షను నీవు తృణీకరించ
తృణీకరించొద్దు, అంగీకరించు అని దేవుని మాటలు మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట చూస్తే దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు, దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు అనే దానికి ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు. తృణీకారం చాలా మంది ఎక్కువగా చేస్తారు. పెద్దలు గద్దిస్తే వినరు, ఎందుకంటే మాకే జ్ఞానం ఉంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేయకూడదు, ఎప్పుడు నన్నే గద్దిస్తాడు అని అనుకోవద్దు. నిన్ను ఎంత గద్దిస్తూ ఉంటే అంత నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు అని జ్ఞాపకం చేసుకోవాలి. గద్దింపులో ఏముంది అంటే ప్రేమ ఉంది. దేవుడు గద్దించు మనుషుడు ఏమనంట, ధన్యుడు. గద్దింపులో ప్రేమ ఉంది. గద్దించగా వదిలిపెడితే ఏమైందంటే మనమే దారి తప్పిపోతాం. తప్పు చేసినప్పుడు గద్దించాలా, బుద్ధి చెప్పాలా, శిక్ష విధించాలి. అది తల్లిదండ్రుల బాధ్యత అయింది, గురువుల బాధ్యత అయింది. స్కూల్లో కూడా గద్దించి బుద్ధి చెబితే చక్కగా మనకు విద్యా బుద్ధులు వస్తాయి. గద్దించకపోక వదిలిపెడితే ఏమైందంటే మనమే దారి తప్పిపోతాం. అందుకే నిన్ను గద్దించగా నీవు విసుగొద్దు. విసిగిపోతే మనమే దారి తప్పిపోతాం. గద్దించినప్పుడు ఆ గద్దించడం ఎందుకు అని మనం ఆలోచించి సరి చేసుకోవాలి మన మార్గాన్ని. అప్పుడే మనము దారి మళ్ళీపోతాం, అంటే చక్కని దారిలోకి వస్తాం. గద్దించినారు కదా అని మనం మానుకుంటే ఏమైందంటే మనకి నష్టం వస్తుంది. టీచర్ గద్దించినారని స్కూల్ మానేస్తే ఎవరికి నష్టము? స్టూడెంట్కే నష్టం. గద్దించినప్పుడు గద్దించడానికి మూలం ఏమో కనుక్కొని ఆ గద్దించినందుకు ఎందుకైతే గద్దించినారో దాన్ని వదిలిపెట్టి ముందుకు కొనసాగితే నీ జీవితము ఆశీర్వదించబడుతుంది, పుష్కలంగా నీవు అభివృద్ధి పొందుతావు. అయితే దేవుడు ఎందుకు గద్దిస్తాడు? ఇర్మియా 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇర్మియా 7వ అధ్యాయము 3వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి అంటే అర్థమేమి? సరి చేసుకోండి. మీ మార్గమును మీ క్రియలను దిద్దుకోండి అంటే అర్థమేమి? అర్థం చెప్పాలా? దిద్దుకోండి అంటే పలక బల్బం తీసుకొని దిద్దుకో అనే, సరి చేసుకోండి. మీ మార్గమును మీ క్రియలను దిద్దుకోండి. గద్దింపు కూడా ఎందుకు అంటే దిద్దుకోవడం కోసమే గద్దింపు, సరి చేసుకోవడం కోసమే గద్దింపు. అందుకే గద్దింపునకు లోబడిన కుమారుడు ఆశీర్వదించబడతాడు. గద్దింపునకు విధేయత చూపినటువంటి కుమార్తె కుమారుడు గొప్పవాళ్ళు. అందుకే మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. మన మార్గము మన క్రియ కూడా దిద్దుకోవడం కోసమే బైబిల్ గద్దిస్తుంది. సేవకుడు గద్దిస్తాడు, వాక్యము గద్దిస్తుంది. గద్దించినప్పుడు మన మార్గాన్ని సరి చేసుకుని దిద్దుకోవడం మంచిది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాం, మనకు రోగం వచ్చింది అని పోతాం. డాక్టర్ గద్దిస్తాడు, ఇవి ఎందుకు తిన్నావు, నేను తినొద్దు అని చెప్పినవి ఎందుకు తిన్నావు, నువ్వు తిన్నందుకే నీకేమైంది 560 షుగర్ పెరిగింది కాబట్టి ఇది తినొద్దు అని గద్దిస్తే డాక్టర్ని కొట్టొచ్చినావు అనుకో, లేకపోతే డాక్టర్ని తిట్టి నా ఇష్టం నేను అదే తింటా అంటే ఎవరికి నష్టం? నువ్వు తిన్నందుకు ఇంత బీపీ పెరిగింది, నువ్వు తిన్నందుకు ఇంత షుగర్ పెరిగింది, నువ్వు ఈ మందులు వాడుతున్నా కూడా నీకు ప్రయోజనం లేదు,
ఇట్లాంటి పని చేయొద్దు అని డాక్టర్ తిరిగితే డాక్టర్ మీద మనం కోపం అయితే, డాక్టర్ మీద మనం అలిగితే, డాక్టర్ చెప్పిన గద్దింపులను మనం స్వీకరించకపోతే రోగం ఎవరికి ఎక్కువైతుంది? డాక్టర్గా, రోగిగా? డాక్టర్ చెప్పిన దాన్ని మనం సరి చేసుకొని నిజమే కదా ఇది తినకూడదు, నిజమే కదా ఇది చేసినందుకు నేను ఈ విధంగా అయినాను అని మన మార్గము మన యొక్క ప్రవర్తన దిద్దుకుంటే అది మనకి ఏమవుతుంది? మేలవుతుంది. మళ్ళీ ఇంకోసారి పోయినప్పుడు ఏమంటాడు, ఇంత తగ్గిపోయిందే షుగర్ అంటే, నువ్వు చెప్పినట్టు విన్నా సార్, నువ్వు చెప్పినట్టు ఇవన్నీ మానేశాను అందుకే నా రోగం ఏమైంది? బాగైంది అని చెప్తాం. దేవుడు కూడా మనము చేసే ప్రతి పనిని కూడా ప్రతిరోజు సరి చేసుకోవాలి, ప్రతిరోజు దిద్దుకోమని దేవుడు మనల్ని ప్రతిరోజు వాక్యము ద్వారా ఏం చేస్తాడు? గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి గద్దింపు మాటలను మనం వినాలి. ప్రసంగి 7వ అధ్యాయము 5వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయము 5వ వచనం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు మాటలు వినుట మేలు. ఎవరి మాటలు? కొంతమంది తిరుగుతుంటే ఏం చేస్తుంటారు తెలుసా? బుద్ధి మాటలు చెప్తుంటే షోల్లో అది పెట్టుకొని ఇంతనే తిట్టుకో అని చెప్తుంటారు. ఇప్పుడు అప్పుడు దూది పెట్టుకున్నది, దూది పెట్టుకుంటే కొంచెం అంత ఇంత వినబడేది దూది పెట్టుకున్నప్పుడు తిట్టే మాటలు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? సెల్లుకి వైర్ పెట్టుకొని ఆ వైర్ చెవులకు పెట్టుకొని పాటలు వినుకుంటుంటారు ఇంతనే తిట్టు అని. అట్లా తెలిస్తే ఎప్పుడు చెవులలో అవి పెట్టుకుంటే ఎవరికి నష్టమో? తల్లిదండ్రులు చెప్పినప్పుడు, సేవకులు చెప్పినప్పుడు మనం ఏం చేసుకోవాలని చెప్తాం? దేవుని మాట మార్గంలో క్రియలను దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. మనం అనుకుంటాం మనం చేసేది ప్రతిదీ మంచిదే అని అనుకుంటాం, కానీ వాక్యము ద్వారా మనం చూసుకున్నప్పుడు అది మంచిదే చెడా అనేది మనకు తెలిసిపోతుంది. అందుకే వాక్యం అనే అద్దము దగ్గర మనం వచ్చినప్పుడు అది మన మార్గము ఏమైందో వాక్యం మనకు చూపిస్తుంది. కాబట్టి జ్ఞానుల గద్దింపు వినుట మేలంట. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట. ఇప్పుడు జ్ఞానుల గద్దింపు మనం వింటామా? వినం. గద్దిస్తే ఏం చేస్తామో ఇంకా రెచ్చిపోతారు చాలా మంది. ఎంత తిరిగితే అంత రెచ్చిపోతారు. ఇది చేయొద్దు అంటే అదే చేస్తాం. అదే నేను దుంకకాకరా అంటే దాని మీద నుంచే దుంకుతారు, కాలు కొట్టుకుంటారు. ఎందుకురా అంటే వద్దు అంటే దుంకా, కాలు తిరిగింది. చెప్పినప్పుడు వినాల. పెద్ద మనుషులు పెద్దలు ఏం చేస్తున్నారు? అనుభవపూర్వకంగా చెప్తుంటారు. ఆ మాటలు మనం వినాలి. గద్దింపు మాటలు ఎంతో మనకు మేలులను కలుగజేస్తుంది. గద్దింపు మాట గొప్ప స్థితిలోనికి తీసుకొని పోతుంది. యెషయా 55వ అధ్యాయము 7వ వచనం. యెషయా 55వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. భక్తిహీనులు గద్దింపు వలన ఏం చేయాలా? తమ మార్గమును విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానాలి. నీ చూపు బాగలేదు, నీ మాట బాగలేదు, నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు సరిగా రావడం లేదు, సరిగా వినడం లేదు అని గద్దించినప్పుడు ప్రవర్తనలు ఏం చేయాలంట? మానవలను, విడువవలను. వారు విడిచిపెట్టి మార్గములను తలంపులను దుష్టులు వదిలిపెట్టి గద్దించినప్పుడు వారి మార్గము వారి ప్రవర్తన వదిలిపెట్టి ఎక్కడ తిరగాల? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడు. ఎప్పుడు జాలి పడతాడు? గద్దింపు మాటలు విని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగితే. విని విడిచిపెట్టి ఊరుకుంటే మేలు రాదు. విని విడిచిపెట్టి మనం ఎవరి వైపు తిరగాల? దేవుని వైపు తిరగాలి. దేవుని వదిలిపెడితే నష్టం కలుగుతుంది. మరలా నువ్వు దేవునిలోనికి వస్తే మనకేమైనా ఆశీర్వాదము కలుగుతుంది. అందుకే భక్తిహీనులు దుష్టులు వారి మార్గమును విడువవలెను, వారి తలంపులను మానవలను. మానిన తర్వాత ఎవరి వైపు తిరగాల?
దేవుడి వైపు తిరిగిన ఎడల ఆయన నీ ఎడల జాలి కలిగిన దేవుడు. ఆయన గద్దించి వదిలిపెట్టడు, ఆయన గాయపరిచి వదిలిపెట్టాడు. గొర్రెల కాపరి గాయపరిచిన తర్వాత అది ఎంతగానో నష్టపోయింది అనుకో, మరలా ఏం చేస్తాడు, తన భుజముల మీద ఎత్తుకొని నడుస్తాడు. దేవుడు కూడా ఆయనే గాయపరచును, ఆయనే మరలా గాయములను కట్టును. కాబట్టి దేవుని మాటను మనము చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన గద్దింపులకు మనము లోబడే వారుగా ఉండాలి. సామెతలు 10వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 10వ అధ్యాయము 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో. ఉపదేశమును ఏం చేయాలా? అంగీకరించాలి. ఉపదేశము గద్దింపు చేస్తుంది. ఆ దానిని అంగీకరించిన వాడు ఏ మార్గంలో ఉన్నాడు? జీవపు మార్గం. జీవ మార్గం ఎవరు? యేసుక్రీస్తు. నేనే మార్గము, నేనే సత్యము, జీవ మార్గంలో మనం ఉండాలి. జీవాధిపతి అయిన దేవుని మార్గంలో మనం ఉండాలి. జీవ మార్గములో ఉన్నాడు. గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. గద్దింపునకు లోబడని వాడు ఏం తప్పిపోతాడు? త్రోవ తప్పుతుంది. నాకేంలే, నా ఇష్టం అనుకుంటే త్రోవ తప్పిపోతాం. గొర్రెలు ఎవరిని అనుసరించాలా? కాపరిని అనుసరించాలి. కాపరిని అనుసరించకపోతే, కాపరి శిక్షను వినకపోతే అదేమవుతుంది? దారి తప్పిపోతుంది. దారి తప్పిపోయిన గొర్రె కాపరిని అనుసరించకపోతే దాని ప్రాణాలకు ఏం కలుగుతుంది? ప్రమాదం కలుగుతుంది. అది పోయి ఎక్కడనో ముళ్ళ కంచెలోనే ఇరుక్కపోతుంది, లేదా అదేమైతుంది? గుంతలో పడిపోవచ్చు, లేదా జంతువులకు బలిగా ఆహారముగా కావచ్చు. కాబట్టి గద్దింపును తర్వాత శిక్షను తృణీకరించకుండా దానిని స్వీకరించి ముందుకు పోతే ఆశీర్వాదాలు కలుగుతాయి. గద్దింపు ఏం చేస్తుందంటే బుద్ధిని కలుగజేస్తుంది. గద్దింపునకు లోబడని వాడు ఏమవుతాడు? త్రోవ తప్పిపోతాడు. త్రోవ తప్పిన వాడు ఏమవుతాడు? గుంతలో పడిపోతాడు. త్రోవ తప్పిన వాడు ఎక్కడ పోతాడు? ఒకని మార్గం వాడి దృష్టికి యథార్థంగా కనబడను, తుదగది మరణానికి దారితీస్తుంది. త్రోవ తప్పిన వాడు మరణంలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి జాగ్రత్తగా మనము దేవుని మాటను వినాలి. దేవుని గద్దింపునకు మనము స్వీకరించాలి. దేవుడు ఎవరిని శిక్షిస్తాడంట? ఎవరిని గద్దిస్తాడో చూడండి. ప్రకటన 3వ అధ్యాయము 19వ వచనం. నేను చూడండి ఎంత చక్కని మాటను. నేను ప్రేమించు వారిని అందరినీ, ఒక్కరిని కాదు, ఎవరినైతే ప్రేమిస్తానో వారిని అందరినీ గద్దించి గద్దిస్తున్నాను, శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవేం పొందాలా? మారు మనసు పొందాలి. మారు మనసు లేకపోతే, మనసే మాసిపోతే ఏమైతుంది? మారు మనసు ఉండాలి కానీ మనసు ఉండకూడదు. గద్దింపును శిక్షను నేను ఇస్తున్నాను కాబట్టి నువ్వు మారు మనసు కలిగి జీవించాలి, మారు మనసు కలిగి బ్రతకాలి అని దేవుని మాట మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. సామెతలు 9వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆయన ఎవరిని గద్దింపాలంటే చూడండి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే. తిరుగుబాటు చేసే వారికి బుద్ధి చెప్పితే, తిరుగుబాటు చేసే వారికి మనం శిక్ష విధిస్తే అది ఎవరికి వస్తుందంట? చెప్పిన వారికే వస్తుంది. అపహాసకునికి బుద్ధి చెప్పడం అంటే ఎట్లుంటే తెలుసా? ఏమి లేని ఇంట్లో గట్టిగా మనం అరుస్తే ఏమైతే ఆ శబ్దం వల్ల
మనకే రీసౌండ్ వస్తుంది. అపహాసకుని కూడా గద్దిస్తే అది మనకే అపహాస్యం అవుతుంది అనమాట. అంటే ఆ గద్దింపు మాటను ఈ అపహాసకుడు వినడు. దేవునికి లోబడేవాడు దేవుని మాట వింటాడు. అందుకే అపహాసకుని బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనుని గద్దించు వానికి ఏం కలుగుతుంది? భక్తిహీనుడు ఎందుకైతాడు? గద్దింపు వినకపోతే భక్తిహీనుడు అవుతాడు. దేవుడి దగ్గరికి రాకపోతే భక్తిలో ఇంకా దిగజారిపోతాడు. ఎంతగా దేవుడి దగ్గరికి వస్తామో, ఎంతగా దేవుని ప్రేమిస్తామో అంత మనలో క్రొత్త మనసు, క్రొత్త స్వభావం రోజు రోజుకి కలుగుతుంది. అందుకే గద్దింపునకు లోబడాలి. అపహాసకులకు బుద్ధిహీనులను గద్దించొద్దు అంటుంది. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ప్రేమించును. అంటే అపహాసకుని గద్దించినామనుకో, వాడు నేను ఏం చేస్తావు? ఆ చూసినా తిట్టుకుంటేనే పోతుంటాడు. ఈడు ఒక్కసారి తింటే అపహాసకుడు రోజంతా తిరుగుతూనే ఉంటాడు. నన్ను తిట్టా. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? విని పాండిత్యమును సంపాదించుకుంటాడు. బుద్ధిహీనుడు ఇంకా బుద్ధిహీనతలోనికి పోతాడు. అందుకే బుద్ధిహీనుని గద్దిస్తే వాడు ఏం చేస్తాడు? మరలా నిన్ను అపహాసము చేస్తాడు, ద్వేషిస్తాడు. నిన్ను ప్రతి క్షణము ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కూడా దుర్భాషలు చెబుతూనే ఉంటారు అన్నమాట. ఇంకేం చెప్తుంది వాక్యము? జ్ఞానము గల వారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. చూడండి, దేవుని మాటను ప్రేమించేవాడు, దేవుని మాటకు లోబడేవాడు దేవుని ప్రేమిస్తాడు. దేవుని మాట వినని వాడు దేవుని కూడా దూషిస్తాడు, చెప్పిన వాడిని కూడా ద్వేషిస్తాడు. అందుకే కొంతమందికి ఏం చేయాలంటే చెప్పాలి, వినకపోతే వదిలేయాలి. చెబుతూ ఉన్నాం అనుకోండి, మారడు. అందుకే దేవుని మాట ఏం చేస్తుందంటే, మూర్ఖుని రోటిలోని గోధుమలలో వేసి దంచినా కూడా వాడి మూడవ వాడిని బుద్ధిహీనుడు అనమాట. గద్దింపునకు లోబడని వాడు ఎంతన్నా చెప్పు అంతే. ఒక సామెత ఉంటుంది కదా, ఎలక తోకను తెచ్చి ఏడాది ఉతికినా అది నలుపే కానీ ఏం కాదు, దాంట్లో మార్పు రాదు. బుద్ధిహీనుడు కూడా అంతే అనమాట. ఎంత వాక్యం చెప్పినా, ఎంత వాళ్ళని బోధించినా ఈ బుద్ధిహీనులు అభివృద్ధి పొందరు, అక్కడే ఉంటారు, ఆశీర్వదించబడరు. ఇంకా ఏం చేస్తారు? దేవుని సహితము ద్వేషించేవారుగా ఉంటారు, అపహాస్యము చేసేవారుగా ఉంటారు. మేము సర్వశక్తి గలవాడు ఎవడు, ఆయనను సేవించడం ద్వారా మాకేమి లాభము అని చెప్పుకునే వారుగా అవుతారు. అందుకే జ్ఞానము గలవారుగా మనం ఉండాలి అంటే గద్దింపును మనము స్వీకరించాలి, గద్దింపును అంగీకరించాలి. కాబట్టి జ్ఞానము గలవారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమిస్తాడు. నిజమే కదా, నేను చేసిన దానికి నన్ను తిట్టడం ఇది కరెక్టే అని అనుకుంటాడు. ఎవరు? జ్ఞానం గలవాడు. దేవుడు మనల్ని తిడుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు వాక్యము ద్వారా మన మార్గమును ఏం చేయాలని చెప్పుకుంటే సరి చేసుకోవాలి. క్రిమియాలు చదువుతున్నప్పుడు మన మార్గమును, మన క్రియలను దిద్దుకోవాలి. ఆయన గద్దించినప్పుడు మనం సరి చేసుకోవాలి. సరి చేసుకొని ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. రాకపోతే అది మనకే ప్రమాదం, మనకే నష్టం. అందుకే మనము దేవుని మాటలు విన్నప్పుడు, దేవుడు గద్దించినప్పుడు దాన్ని స్వీకరించి దేవుని దగ్గరికి ఇంకా ఎక్కువగా మనము వచ్చేవారుగా ఉండాలి. ఇంకేం చెప్తుంది చూడండి, ఒక మాట చదువుకొని ముగించుకుందాం. సామెతలు 29వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. బెత్తమును గద్దింపును, బెత్తము గద్దింపు జ్ఞానమును కలుగజేయును. బెత్తము గద్దింపు. బెత్తము ఎప్పుడు వాడతారు? ఒప్పుకుంటేనే వాడతామా? మన ఇంట్లో మన పిల్లల్ని బెత్తంతో ఎందుకు కొడతారు? ఊరికే ఉండి నీ పక్కనే ఉండి అల్లరి చేయకుండా నీ మీదనే కూర్చొని ఉంటే బెత్తంతో కొడతారా? ఏం చెప్పడంలే. ఇంట్లో నీ మీదనే కూర్చుని ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, కానీ నువ్వు ఊరికే బెత్తంతో కొడతావు కదా. ఎప్పుడు కొడతాము?
చెప్పిన మాట విన్నప్పుడు, తర్వాత రిమోట్ తీసుకొని గోడ కొట్టినప్పుడు, టీవీ పైకి లేపినప్పుడు పాడేయనిక అప్పుడు శిక్షిస్తాం. అంటే ఏదైనా చేయని పని చేస్తే వద్దు అని చెప్పిన వినకపోతే అప్పుడు ఏం చేస్తాము? బెత్తం వాడతాం. అనవసరంగా బెత్తము వాడరు తల్లిదండ్రులు. అనవసరంగా పిల్లలను గద్దించరు. కొంతమంది ఉంటారు ఎప్పుడు వాళ్ళు ఏమైనా చేయండి ప్రశంసించే మనసు ఉండదు. దేవుడు ఏమన్నాడు? మంచి చేసిన వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడు. మంచి దాసుడు అన్నామని మనం కూడా మళ్ళా ఎంతైనా గర్వంతో పోకూడదు. ఎప్పుడు ఎట్లుండాలా? దేవుడి ఎదుట తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. వినయ విధేయతలతో మనం దేవుని ఎదుట ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. అందుకే బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును. అదుపు లేని బాలుడు అంటే కంట్రోల్ ఉండదన్నమాట. అదుపు తప్పిపోతుంటాడు. ఒక కుటుంబంలో ఒక ఆయన మా ఊడ చెప్తే వానికి చెప్తే పో, వానికి చెప్తే చెప్పు, వీళ్ళు మంచోడే, వానికి చెప్తే చెప్పు, వానికి చెప్తే చెప్పు అని వాళ్ళు ఏం చేసినారు? రోజుకి ఈ మంచోడే కానీ వానికి చెప్తే వానికి చెప్తే వాడు ఊపుకున్నాడు. వాడంటే వాయప్ప కొట్లాడలేకపోతాడు. వీడు అన్న కొద్దీ కొట్లాడలేకపోయినాడు. వాడు మారినా కూడా మళ్ళీ అదే అంటే ఏమవుతాడు? మారి మంచిగా ఉన్నాడు, మళ్ళీ అదే అన్నాడు. మామూలుకి చెప్తే వాయప్ప అంటే మళ్ళీ ఆడిపోతాడు, దాంట్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మారిన తర్వాత మంచి మాటలు చెప్పాలి. వెరీ గుడ్, నువ్వు మంచిగా అయినావు, చాలా సంతోషము అని మన పిల్లల గురించి కూడా మనం గొప్ప చెప్పేవారు ఉండాలి. తప్పు చేసినప్పుడు శిక్షించాలా, మంచి చేసినప్పుడు పొగడాలా. తప్పు చేసినప్పుడు ఏం చేయాలంట? శిక్షించాలా. మంచి చేసినప్పుడు పొగడాలా. మంచి చేసినప్పుడు మైక్లో చెప్పాలా, చెడు చేసినప్పుడు చెవులో చెప్పాలంట మసంగా. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో అందరిలో శిక్షించాలా, కొన్నిసార్లు పర్సనల్గా చెప్పాలా. అది దేవుడు చెప్పిన మాట. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది? అపహాసకుని నీవు గద్దిస్తే వాడు మరలా నిన్ను ద్వేషిస్తాడు, తిరుగుబాటు చేస్తాడు. అందుకే బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం చేస్తాడు? అవమానము తెచ్చును. కాబట్టి మనం మన కుటుంబానికి అవమానము తెచ్చేవారుగా ఉండకూడదు. సామెతలు 9వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుకొని ముగించుకున్నాం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు. మనం ఇప్పుడు అనుకుంటుండొచ్చు, ఎవరు అపహాసకులబ్బా, ఎవరు ఇంటలేదబ్బా, ఎవరబ్బా అనుకోవచ్చు. దేవుని మాట ఎటువంటిదంటే రెండంచులు గల ఎటువంటి వాడి గల ఖడ్గము కంటే పదునైనది. అది అందరిని పొడుస్తుంది, ఎవరిని వదిలిపెట్టదు, అందరినీ మార్చుతుంది, అందరినీ శిక్షిస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది. ఏది? వాక్యం. ఎవరిని వదిలిపెట్టదు, బోధించే వారిని వదిలిపెట్టదు, వినేవారిని వదిలిపెట్టదు, అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ శిక్షిస్తుంది దేవుని వాక్యం. ఇది ఎటువంటి వాడి గల ఖడ్గము కంటే కూడా ఏంట పదులు కలిగినది. కాబట్టి దేవుని వాక్యములు వినాలి. 9వ అధ్యాయంలో మరి 7వ వచనం, అపహాసకులను బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను, భక్తిహీనులను గద్దించు వానికి ఏం కలుగుతుంది? అవమానం కలుగును. అపహాసం చేసేవాడిని గద్దించకూడదు. అపహాసము చేసేవాడిని గద్దించొద్దు అంటుంది. అపహాస్యం అంటే చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు చెప్పిన వాళ్ళే. కొంతమంది పిల్లలు కూడా తిరుగుబాటు చేసేవాళ్ళు. మాకేమో చెప్పేది, మాకేం చెప్పొద్దులే. తల్లిదండ్రులు కూడా అట్లా, మా పిల్లలకే చెప్పేది, మా పిల్లలే నానికి దొరికినది, లేకపోతే మా వాళ్ళేనా అని. ఎవరైనా కానీ అపహాస్యం చేసే వాళ్ళకి ఏం చేయకూడదంట? వాళ్ళకి
ఇంకా చెప్పకూడదు, వదిలిపెట్టేసారు. వదిలిపెట్టేస్తే వాళ్ళు ఏమైతే దారి తప్పిపోతారు. కానీ గొర్రెల కాపరి ఎప్పుడు గొర్రెలు వదలడు, ఎప్పుడు కూడా గొర్రెలు క్షేమంగా ఉండాలనే కోరుకుంటాడు. అందుకే వారిని అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గల వారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును, జ్ఞానము గల వారికి ఉపదేశము చేయగా. జ్ఞానము గల వారిని శిక్షిస్తే వాడికి బుద్ధి చెబితే వాడు ఏమవుతాడు? మరింత జ్ఞానము గలవాడు అవుతున్నాడు. మరింత జ్ఞానం గలవాడిని కావాలంటే ఎవరిని శిక్షించాలంట? జ్ఞానవంతుని. తిరస్కరించని వాడిని, బుద్ధి మాటలు వినేవానికి మరింత బుద్ధి మాటలు నేర్పించాలి. వినని వాడిని ఏం చేయాలంట? నువ్వు వానికి చెప్పొద్దు. చెబితే వాడు నీ మీద మరలా తిరుగుబాటు చేస్తాడు, నీ మీద ద్వేషం పెంచుకుంటాడు అని చెప్తుంది. కాబట్టి చాలా మంది దేవుడి మీద కూడా ద్వేషం పెంచుకొని, దేవుడి మీద కూడా దేవుడి మాట గద్దిస్తుంది కాబట్టి దేవుడి మాటల్ని వదిలేసే వారు కూడా చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. అందుకే వాక్యం చదవమంటే చాలా మంది చదవరు. బాగా చదివితే భయం అవుతుంది, దాంట్లో ఇవి చేయకూడదు అవి చేయకూడదు అని ఉంటుంది. కాబట్టి మాకు వాక్యం చదవడమే వద్దు అని వదిలిపెడుతుంటారు. ప్రతిరోజు మనం ఏం చేయాలా? వాక్యము ద్వారా మన హృదయాలను మెరుగుపరుచుకోవాలి. వాక్యము ప్రతిరోజు మనల్ని గద్దిస్తుంది. గద్దింపు మాట బుద్ధిని కలగజేస్తుంది. కాబట్టి మన క్రియలు, మన ప్రవర్తన దిద్దుకోవడానికి దేవుడు గద్దిస్తాడు. కాబట్టి గద్దించినప్పుడు మనం తిరుగుబాటు చేయకుండా గద్దింపును స్వీకరించి ప్రేమించి ముందుకు పోతే మన జీవితం ఇంకా దినదినము మెండైన దీవెనలతో నింపబడుతుంది అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ.